బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 5వ తేదీన చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని రాజుపేట, వర్తికుప్పం ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించనున్నట్లు వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. హంద్రీనీవా కాలువను ప్రారంభించడంతో పాటు ఆసరా సమావేశం, బహిరంగ సభల్లోనూ ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 5వ తేదీన చిత్తూరు జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో కూడా పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందిస్తారు. సుధీర్ రెడ్డి, ఈ నెల 5వ తారీఖున తీసుకున్నట్లయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అయితే ప్రధానంగా తీసుకున్నట్టయితే హంద్రీనీవా ప్రాజెక్టు కాలువ ఓపెనింగ్ ప్రారంభోత్సవం కావచ్చు, అలాగే బహిరంగ సభ ఉంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని విధాల పరిరక్షించి పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. ముందుగా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం ఉన్నటువంటి రాజుపేట మరియు వర్తికుప్పం ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి కూడా బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే దీనికి మళ్ళీ అనంతరం చూసుకున్నట్లయితే వీకోట జడ్పీ బంగ్లాలో 5వ తారీఖున ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి హంద్రీనీవా ప్రాజెక్టు కాలువను కూడా ప్రారంభించే దిశగా అన్ని విధాలు ఏర్పాటు చేస్తారు. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఈ కాలువకు సంబంధించినటువంటి ప్లాన్ అన్ని కూడా మ్యాపులు అటు జిల్లా అధికారి కలెక్టర్ కావచ్చు, అలాగే ఎస్పీ కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తిగా పరిశీలించి ఆ యొక్క హెలిప్యాడ్ ప్రాంతం అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలతో బలగాలు కూడా ఏర్పాటు చేసే దిశగా ఉన్నారు. ఇక వైకాపా శ్రేణులంతా కూడా వస్తున్నటువంటి తమ నాయకుడు వస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని విధాల ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ యొక్క హంద్రీనీవా ప్రాజెక్టు సంబంధించి గతంలో పనులు నిలిచిపోయినప్పటికీ కొద్దిపాటి పనులు ఉన్నప్పటికీ ఈ రోజు ఈ యొక్క కాలువని ప్రారంభోత్సవ కార్యక్రమం రావడం, అలాగే ఈ యొక్క ప్రజలను ఉద్దేశించి రానున్నటువంటి ఎన్నికల్లో ఇక్కడ సభ కూడా బహిరంగ సభ కూడా క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసేటువంటి దిశగా అధికారులు పూర్తిగా దీనికి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులంతా కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే ఇప్పుడు వచ్చేటువంటి సమాచారం మేరకు తీసుకున్నట్టయితే హంద్రీనీవా ప్రాజెక్టు కాలువలో నీళ్లు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఉంది. దీనికి డేట్ ఏమైనా పోస్ట్ పోన్ చేస్తారనేది కూడా ప్రస్తుతానికి మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి మాటల్లో తెలుస్తున్నాయి అధికారులు డిస్కస్ చేసే విధంగా. ఎందుకంటే ప్రారంభోత్సవం సమయంలో కనీసం కాలువలో నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉండాలా, పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉండటంతో నీళ్లు వదులుతారా, ఇంకా నీళ్లు వచ్చిన తర్వాత ఏమన్నా ప్రారంభోత్సవం పెడతారా, లేదు అలాగే ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేస్తారనే విషయం అధికారులు దీనిపైన స్పష్టత ఇవ్వనున్న పరిస్థితి ఏర్పడింది. సుధీర్, అలాగే సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అలాగే అక్కడ బహిరంగ సభ కూడా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే కుప్పం నియోజకవర్గం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి ఇలాఖాకి ఏదైతే కుప్పం నియోజకవర్గంలో గతంలో నుంచి ఈ మధ్య కాలంలో అంతా కూడా అటు వైకాపా టీడీపీ సంబంధించినటువంటి హోరాహోరీగా జరగడము, మున్సిపల్ కార్యాలయాలు మూతపడము, తిరిగి తెరవడము, ఇలాంటి అన్ని గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో జగన్ వస్తున్నటువంటి పరిస్థితులు అటు చూస్తున్నట్టయితే ఎమ్మెల్సీ భరత్, అలాగే ఎంపీ ముజిల్ రెడ్డి సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా ఇక్కడ అన్ని విధాల ఏర్పాట్లు చేస్తూ శ్రేణులతో నాయకులతో కూడా సమావేశం అయ్యి దానికి సంబంధించి ఏ విధమైనటువంటి కార్యక్రమం యొక్క సభను ఏ విధంగా దిగ్విజయం చేయాలనేటువంటి నేపథ్యంలో అన్ని విధాల వాళ్ళు దీనికి సంబంధించినటువంటి మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఇక అధికారులు తీసుకున్నట్టయితే జిల్లా ఎస్పీ ఇప్పటి నుంచి దాదాపు నిన్నటి నుంచి తీసుకున్నట్టయితే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా పూర్తిగా అటు వ్యాన్స్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ అన్ని కూడా ఎక్కడైతే పరిశీలిస్తారో ఈ ప్రదేశం అంతా కూడా కట్టుదిట్టమైన చర్యలతో తనిఖీలు కూడా చేపడుతున్నారు. హెలిప్యాడ్ నుంచి అలాగే వీకోట్లో ఉన్నటువంటి జడ్పీ బంగ్లా వరకు బంగ్లా ఈ యొక్క చుట్టుపక్కల ప్రదేశం కావచ్చు, హంద్రీనీవా ప్రాజెక్టు ఉన్నటువంటి డ్యామ్ ఏదైతే ఉందో, ఈ కల్వర్ట్ ఏదైతే ఉందో ఈ కల్వర్ట్ వద్ద కావచ్చు పూర్తిగా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.